సూపర్ సునీల్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్ అలాగే ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అందరూ కూడా సూపర్ సునీల్ ఈ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పులావ్ ట్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంటి ముందు పెట్టుకున్నాం. కొత్తిమీర, టమాటో, లెమన్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండ్ ఇది గరం మసాలా ప్రిపేర్ చేయడానికి. దీంట్లో ధనియాలు, ఇలాచి, బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు అండ్ దీనికి కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్, జీడిపప్పు నానబెట్టి గ్రైండ్ చేసి చేద్దాము. దీంతో పాటు మనకు ఒక 3 cups ఆఫ్ బాస్మతి రైస్ కూడా పెట్టినా దీన్ని సోక్ చేసి మనం చేద్దాము. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. మనం 1 kg చికెన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేద్దాం. ఇప్పుడే మ్యారినేషన్ స్టార్ట్ చేసాము. దీంట్లో ఆల్రెడీ నేను ఒక స్పూన్ పసుపు, ఒక 2 spoons కారం, మ్యారినేట్ సరిపోయేంత సాల్ట్. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడతాను ఎక్కువ, సో మీరు వైట్ సాల్ట్ వాడుకోవచ్చు. ఆల్రెడీ నేను సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్స్ మిక్స్ చేసేసాను. దీంట్లోకి ఇప్పుడు మళ్ళీ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు 2 వేసుకున్నాం. దీన్ని మిక్స్ చేసాక లాస్ట్కి మనం లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. అనుకుంటే ఫైనల్ టచ్ లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. సో లెమన్ లాస్ట్కి ఎందుకు యాడ్ చేయాలంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం, పెరుగు వేసుకున్నాం కాబట్టి సో అది మంచి మిక్స్ అయితే లెమన్ ముందే వేస్తే ఏమవుద్దంటే కొద్దిగా సాల్ట్ టేస్ట్ తగ్గిపోద్ది అనమాట. అందుకే లాస్ట్ ఫినిషింగ్ టచ్లో లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. ఇంకా మ్యారినేషన్ అయిపోయింది. సో దీనికి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 30 minutes కంప్లీట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం దీన్ని. ఓకే, లెట్స్ స్టార్ట్ ద కుకింగ్. ఇప్పుడు ఒక తీసుకొని దీంట్లో 2 spoons క్యూబ్ వేసేసి వీటి ఆనందం ఏం చేస్తారంటే కొద్దిగా ఇట్లా ప్రెస్ చేసి అంటే చూడండి ఇలా గోల్డిష్ కలర్లో వచ్చేంత ఫ్రై చేస్తాను. గ్రీన్ చిల్లీ అండ్ కట్ చేసిన టమాటో, కొత్తిమీర కొద్దిగా లాస్ట్కి గార్లిక్ వేసుకున్నాం. కొద్దిగా సాజీరా మిక్స్ చేసుకోవాలి రౌండ్గా. దీన్ని ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ చెక్క, 2 చెక్కలు, 2 ఇలాచి, 2 లవంగాలు, 1 చెక్క వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక స్పెషల్ మసాలా రెడీ చేసాము స్టార్టింగ్లో చూసినట్టుగా. మిక్స్ చేసుకున్నాం. ఇవి మాడకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇది రెగ్యులర్గా చేసే బిర్యానీ టైప్ కాదు, ఇది చికెన్తో వెరైటీ పులావ్ ట్రై చేస్తాం. ఇది మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము చికెన్. మిక్స్ చేసే టైం వచ్చిందన్నమాట. లాస్ట్ కలర్ వచ్చింది, మంచి గోల్డిష్ కలర్లో చేస్తాం. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేద్దాం. ముందు ఈ జీడిపప్పు గసగసాలు మనం గ్రైండ్ చేసుకున్నాం, ఆ జ్యూస్ యాడ్ చేసుకున్నాం. మ్యారినేట్ చేసినాక చికెన్ ఎంత బాగుంది. చికెన్ చేస్తాం కదా, లాస్ట్లో కొద్దిగా ఈ గిన్నె కొద్దిగా నీట్గా అడుగులో ఉన్నదాన్ని కలుపుకొని వాటర్ ఫుల్ మిక్స్ చేసుకున్నాం. ఒకసారి కంప్లీట్ మిక్స్ చేసుకొని తర్వాత దీన్ని కుక్ చేద్దాం. సో 2 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం కొద్దిగా ప్రెషర్ ఉందా. ప్రెషర్ ఉంది, ఒకసారి వెయిట్ చేద్దాం. మనం చికెన్ని కుక్కర్లో తీసి వేరే గిన్నె వేసుకొని కుక్ చేస్తున్నాం. దీంట్లో మనం రైస్ యాడ్ చేస్తాం, బాస్మతి సోక్ చేసిన బాస్మతి రైస్. సో ఇట్లా రైస్ వేసుకున్నా దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. బికాస్ ఇది నాట్ బిర్యానీ, ఇది పులావ్. 4.5 cups వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఒక బిర్యానీ రైస్కి 1.5. నార్మల్ రైస్కి 2 గ్లాస్ పోస్తాము. బట్ ఇట్ కమ్స్ టు బిర్యానీ రైస్ 1.5 పోయాలి. దీంట్లో ఇప్పుడు మనం మసాలా యాడ్ చేద్దాం. 2 teaspoons గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఫుల్ ఫ్లేమ్లో ఒక 8 minutes ఉంచాలి. సో మొత్తానికైతే ఫైనల్లీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చికెన్ పులావ్ మంచిగా చేసుకొని టేస్ట్ చేసి చెప్పండి. అండ్ కీప్ వాచింగ్
So please like, share and subscribe Super Sunil channel. Thank you.